గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్గా మ్యావరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాలిన చిత్రం గేమ్ చేంజర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు వస్తున్న ఈ చిత్రంపై ఇప్పుడు మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తుండగా ఇటీవల వచ్చిన కొత్త ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రన్ టైంపై సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో గేమ్ చేంజర్ మొత్తంగా 162 నిమిషాల నిడివితో వచ్చినట్లుగా కన్ఫర్మ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. యూకేలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని లేటెస్ట్గా కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. సో థియేటర్స్లో గేమ్ చేంజర్ విధ్వంసం 2 గంటల 42 నిమిషాల పాటుగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ సినిమా గురించి ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు వరుస సినిమాలతో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. గేమ్ చేంజర్ సినిమాతో ఇంటర్వెల్ షాట్కి థియేటర్లో తగలపడిపోతాయి. ఇప్పటికే నేను సినిమా కథ విన్నాను, విలయ తాండవం చూస్తారు రామ్ చరణ్ది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ గేమ్ చేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా వచ్చేది జనవరి 10న గ్రాండ్గా ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం మనకందరికీ తెలిసిందే.